హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. అయితే గైస్, మనమైతే అల్లు అర్జున్ గారి మీ కేసు మీద పడ్డది కదా, అది అయితే ఏమైంది, ఎంతవరకు వచ్చింది అయితే కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మధ్యాహ్నం గైస్ కరెక్ట్ 1 o'clock అయితే పోలీసులు వచ్చేసి మనకు అల్లు అర్జున్ గారి వాళ్ళ ఇంటికాడికి అయితే వెళ్ళిండ్రు. అక్కడ ఇంటికాడ వెళ్ళేసి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అయితే రిమాండ్కి అయితే తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళైతే అక్కడ అందరు పోలీసు బందోబస్తు వచ్చేసి మనకైతే అక్కడ వెళ్ళిండ్రు. వెళ్ళేసినాక అల్లు అర్జున్ గారు బట్టలు మార్చుకుంటూ వచ్చి మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి అరెస్ట్ చేసుకొని చంచల్ స్టేషన్‌కైతే తీసుకెళ్ళిండ్రు. స్టేషన్‌కి వచ్చేసి స్టేషన్‌లో అయితే ఎంక్వైరీ అయితే జరిగింది. అసలేం జరిగింది? ఎక్కడెక్కడ మీరు ఈ సినిమా టాకీస్‌కి అనుమతితోటి పోయిండ్రా? లేకపోతే అనుమతి లేకుండా పోయిండ్రా? అసలు దేని గురించి అని చెప్పేసి వాళ్ళైతే కొన్ని క్వెషన్స్ అయితే అడిగిర్రు. ఆ తర్వాత మా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అల్లు శిరీష్ గారు, తర్వాత అల్లు అరవింద్ గారు, తర్వాత మన ఆహ్, ద కొందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అయితే వచ్చిండ్రు. 'దిల్ రాజు' గారు వాళ్ళైతే అందరైతే వచ్చిండ్రు. ఆ సమీక్షలో అయితే వాళ్ళైతే ఏమన్నారంటే బెయిల్ అయితే కేస్ అయితే పడ్డది. ఇంకైతే మేము కస్టడీలో తీసుకుందాం. మాకు హ్యాండ్ ఓవర్‌లో వస్తదని చెప్పేసి అక్కడైతే అనడం అయితే జరిగింది. వాళ్ళు జరగడం వల్ల అయితే ఆ విషయంలో అయితే వాళ్ళు కొంచెం క్లారిటీగా అయితే ఈ కేస్ మీద అయితే హైకోర్ట్ నుంచి అయితే కేస్ అయితే ఫైల్ అయింది. మనకైతే 105 సెక్షన్ కింద అయితే ఖచ్చితంగా 14 రోజులు అయితే రిమాండ్‌లో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళైతే పోలీసులైతే ఇంగ అన్ని డీటెయిల్స్ అయితే తీసుకొని సికింద్రాబాద్‌కి హాస్పిటల్‌కెళ్ళేసి మొత్తం టెస్టులయితే చేపిస్తున్నారు అల్లు అర్జున్ గారికి. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని మనకైతే మొత్తం డైరెక్ట్‌గా అయితే స్టేషన్‌కైతే తీసుకెళ్ళి ఆడ నుంచి మధ్యాహ్నం 2:30కో, 3:00కి మన హైకోర్ట్‌కైతే తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చేసినాక వాళ్ళ దగ్గరైతే అక్కడ మధ్యాహ్నం వరకైతే 1:30 వరకైతే చర్చ బాగా నడిచినాయి. మన 3:00కైతే అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పేసి చాలామందైతే అక్కడ బయట కోర్ట్ దగ్గర అయితే చాలామందైతే వెయిట్ చేసిండ్రు. ఎగ్జాక్ట్‌లీగా 4:00 అయితే మనకైతే అల్లు అర్జున్ గారికైతే కోర్ట్ దగ్గరకైతే వచ్చేసిండ్రు. కోర్ట్ దగ్గర వచ్చేసి వాళ్ళు చెప్పిన విషయాలేందంటే అల్లు అర్జున్ గారికైతే బెయిల్ అయితే మంజూరయింది. బెయిల్ అయితే మంజూరయింది. కొన్ని కారణాల వల్ల అయితే మా అల్లు అర్జున్‌కైతే బెయిల్ రిమాండ్ అయితే చేసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ అయితే అన్నీ కట్టిన అల్లు అర్జున్ గారికి. అయితే వాళ్ళు ఫస్ట్ డే మొత్తం కలెక్షన్స్ అంతా మనకు అల్లు అర్జున్ గారు చనిపోయిన వాళ్ళకి, రేవతి వాళ్ళకి ఇయ్యాలని చెప్పేసి బయట అయితే ఇండస్ట్రీ వర్గాలైతే గట్టిగా అయితే టాక్ అయితే వినిపించింది. 25,00,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్న అల్లు అర్జున్ అని చెప్పేసి బయట అయితే చాలా అంటే చాలా విమర్శలైతే మాట్లాడిండ్రు. ఆ విమర్శలకైతే ఇప్పుడైతే చెక్ పడేయకపోవచ్చు. అయితే బెయిల్ అయితే వచ్చింది గానీ, ఇంగా రిమాండ్ ఎంతమంది ఉంటారో తెలవదు గైస్ ఖచ్చితంగా అయితే. ఇంగ ఇది కంటిన్యూ అయితే చర్చ నడవబోతుంది గట్టిగానే. వీళ్ళు 'సల్మాన్ ఖాన్' వీళ్ళైతే హైకోర్ట్ నుంచి అయితే బాగా గట్టిగా అయితే పట్టిండ్రు. వీళ్ళకి ఎంతనో అంత అమౌంట్ సెట్ చేసి ఇయ్యాలని చెప్పేసి వాళ్ళు గూడా అనుకుంటున్నారు. అంటే ఆ విషయం మీద వాళ్ళకు జరిగిన అన్యాయం అయితే జరిగింది కానీ వాళ్ళు కోర్ట్‌కి అయితే కేస్ ఏసిండ్రు. ఇట్లా అయితే అయింది. మరి అన్న ఆలోచించి మరి ఏమైనా చేస్తాడేమో మనకైతే తెలవదు కానీ కేస్ అయితే ఫైల్ అయిపోయింది. ఇంక ఏమో గైస్, మనకైతే రిమాండ్ గురించి అయితే కొంచెం అయితే కొన్ని డీటెయిల్‌గా అయితే తర్వాత ఇంకో వీడియో తీస్తాం. మీకు ఏమున్నాయనేది. ఇంక వీడియో అయితే ఇంతే గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ.